పిఠాపురం మహారాజా ప్రభుత్వోన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని పిఠాపురం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎగ్జిబిషన్ పేరుతో క్రీడా మైదానాన్ని సర్వనాశనం చేస్తూ క్రీడలు ఆడేందుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఎంతో మందిని అందించినదిగా ఖ్యాతిగాంచిన పిఠాపురంలో ఉన్న ఒక్క క్రీడా మైదానాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అధికారులు అనుమతులు ఇవ్వటాన్ని పిఠాపురం ప్రజలు, పూర్వ విద్యార్థులు, క్రీడాకారులు తప్పుపడుతున్నారన్నారు. ఉన్న ఒక్క క్రీడా మైదానంలో కొంత భాగంలో 10 ఏళ్లుగా అసంపూర్తిగా మినీ స్టేడియం నిర్మాణం ఉందని, అధికారులు ఇలా ఎగ్జిబిషన్లకు మైదానాన్ని ఇచ్చి క్రీడలు ఆడుకునేందుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు వద్దని 2 రోజులుగా చెప్తున్న ఎగ్జిబిషన్ ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయని, అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. గొప్ప క్రీడాకారులను తయారు చేసే ఘనచరిత్ర కలిగిన ఈ క్రీడా మైదానాన్ని ఇటువంటి ప్రైవేట్ కార్యక్రమాలకు ఇచ్చి ధ్వంసం కాకుండా తమ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్, మన ఊరు మన బాధ్యత సేవా సంస్థ అధ్యక్షుడు కొండెపూడి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ క్రీడాస్థలం మీద వచ్చిన ఈ అమౌంట్ని, ఈ సొమ్మును కూడా కళాశాలకి జమ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పారదర్శకంగా ఆ సొమ్ము ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అది ఇప్పుడు కళాశాల ప్రిన్సిపల్ గారిని అడిగితే ఏదో నిర్మాణాలు చేసామన్నారు, కానీ నిర్మాణాలు చేసే హక్కు వాళ్ళకి లేదు. ఇంచేదంటే అది కాంట్రాక్ట్ తీసుకుని టెండర్స్ వేసుకుని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో చేస్తారు తప్ప ఈ సొమ్ముతో కాదు. కాబట్టి ఈ సొమ్ము నిలవతో కూడా కనీసం మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాటు కూడా కళాశాలలో చేయకపోవడం అనే శోచనీయం ఇది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఏం జరిగినా అది పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనకి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి పిఠాపురంలో చాలా మార్పులు వస్తాయని మేమందరం ఆశించి మేమందరం కూడా ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది. అది ఆ మార్పులు జరగకపోగా అదే విధానం కొనసాగుతుండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది, విచారకరంగా కూడా ఉంది. అది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం అధినేతలు ఈ కళాశాల క్రీడా స్థలాన్ని కాపాడి కేవలం క్రీడలకే, ఇదేంటంటే విద్యార్థులు ఉన్నామండి, పూర్వ విద్యార్థులు ఉన్నామండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లో ఉండి వేరే వేరే టోర్నమెంట్లు నిర్వహించుకుంటూ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా లేకుండా ఈ ఎగ్జిబిషన్ కూడా అనేది మేము పూర్వ విద్యార్థి సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విధానాన్ని అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ నిర్మాణాన్ని ఎగ్జిబిషన్కి ఇచ్చినటువంటి నిర్వాహకులను కూడా పిలిపించి ఈ ఎగ్జిబిషన్ని ఆప్ చేయవలసిందిగా కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.